హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ చాలా రకాల జాబ్స్ అయితే పడ్డాయి. సో నేను ఆల్రెడీ పారామెడికల్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్పాను. ఇప్పుడైతే వచ్చేసి హెడ్ కానిస్టేబుల్స్ ఆ స్టాఫ్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో వెళ్ళే ముందు ఇంకెవరైనా మంచి యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, చాలా జెన్యూన్గా అయితే ఉపయోగపడతాయి. చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతిదీ నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంది ప్రజెంట్ అయితే. చెక్ చేసుకొని మీకు వీలుంటే అప్లై చేసుకోండి. అలాగే నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి షార్ట్స్ రూపంలో కూడా మేమైతే ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే వెంటనే షార్ట్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో. సో మీరు చూసుకుని అప్లై చేయండి. లింక్స్ అన్నీ అక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఒకవేళ దొరకకపోతే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఇస్తాను. కమ్యూనిటీ పోస్ట్ ద్వారా కూడా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్, జీకే నోటిఫికేషన్స్, జీకే క్వశ్చన్స్ ఇలా అయితే అడుగుతూ ఉంటాము. ఒకసారి చూడండి, మీకు కూడా ఉపయోగపడతాయి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి బీఎస్ఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 3 నోటిఫికేషన్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే హెడ్ కానిస్టేబుల్ అయితే వచ్చేసి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. టోటల్ 4 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 2 అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో 1 అయితే ఉంది. కానిస్టేబుల్ అయితే వచ్చేసి కూడా 2 పొజిషన్స్ ఉన్నాయి. 2 కూడా సో అన్రిజర్వ్డ్ అయితే ఉన్నాయి. సో లెవెల్ 3, లెవెల్ 4 శాలరీలు అయితే పే చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. సో హెవీ వెటర్నరీ దానికైతే 12th క్లాస్ పాస్ అయిపోయి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే ఉండాలి. కానిస్టేబుల్కి అయితే వచ్చేసి 10th క్లాస్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ యానిమల్స్ అండ్ గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. ఏజ్ అనేది 18 to 25 years మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. మీకు రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి వెహికల్ మెకానిక్ పొజిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 6 శాలరీ పే చేస్తారు. గ్రూప్ సి పొజిషన్స్ చూడండి. గ్రూప్ సి అయితే వచ్చేసి కానిస్టేబుల్, ఎస్కేటీ, ఫిట్టరు, కార్పెంటరు, ఆటో ఎలక్ట్, వెహికల్ మెకానిక్, బిఎస్టిఎస్, అప్ హోల్డర్ ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 3 శాలరీ పే చేస్తారు. సో దీనికి క్వాలిఫికేషన్స్ చూద్దాము. వెహికల్ మెకానిక్ అయితే 3 years డిప్లొమా కానీ ఇంజనీరింగ్ అని ఆటోమొబైల్లో కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేయాలి. కానిస్టేబుల్కి అయితే 10th క్లాస్ పాస్ అయిపోయి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఉండాలి. రెస్పెక్టివ్ ట్రేడ్లో కానిస్టేబుల్ దాంట్లో ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి కదా చాలా రకాలు. దాని ఫిట్టర్ అయితే ఫిట్టర్ ఉండాలి, అలా ఉండాలి ఫ్రెండ్స్. 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఫిల్మ్ నుంచి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ ఏజ్ అనేది వెహికల్ మెకానిక్ అయితే 30 years అయితే ఇచ్చారు. కానిస్టేబుల్ టెక్నికల్ అయితే వచ్చేసి 18 to 25 years మధ్యలో అయితే ఉండాలి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇన్స్పెక్టర్ లైబ్రరీయన్ అయితే వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికైతే వచ్చేసి క్వాలిఫికేషన్ చూద్దాము. సో ఏజ్ లిమిట్ ఎలిజిబిలిటీ కండిషన్ అయితే వచ్చేసి మినిమం మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ నాట్ ఎక్సీడింగ్ 30 years అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ చూద్దాము. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ కానీ లైబ్రరీ కానీ ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ చేసైతే ఉండాలి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉండి 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైబ్రరీ సో వాటి మీద అయితే ఉండాలి. మాస్టర్ డిగ్రీ అంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. దీనికి కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ మీకు నచ్చినట్లయితే ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్కి అయితే వెళ్ళాలి. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళేసిన తర్వాత మీ దగ్గర ఒకవేళ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకుని లాగిన్ చేసుకుంటే లాగిన్ చేయండి. లేదు నేను ఎప్పుడు రిజిస్టర్ చేసుకోలేదనుకుంటే రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేసినట్లయితే మీ క్యాండిడేట్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వస్తుంది. మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, అలాగే మొబైల్ నెంబర్ కూడా వస్తుంది. సో ఇవన్నీ జనరేట్ ఓటీపీ క్లిక్ చేసుకుని క్లియర్ చేసినట్లయితే లాగిన్ ఐడి అయితే వస్తుంది. లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవాలి పాస్వర్డ్. సో నేనైతే ఆల్రెడీ ఇదివరకు లాగిన్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. సో నేను క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళేసి నా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్షన్ ఎంటర్ చేయడంతో లాగిన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను కొత్తగా లాగిన్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను కదా, ఫస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ ఫిల్ చేసేయండి. ఫిల్ చేసి లాగిన్ చేసుకుంటే మీ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో పాస్వర్డ్ కూడా మీరే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే లాగిన్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ అయితే వస్తుంది. వెల్కమ్ అని నా నేమ్ అయితే వచ్చింది. సో నేను ఇప్పుడు ఏ పొజిషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే కానిస్టేబుల్ పొజిషన్కి ఫిట్టర్ ఉంది కదా, అలాంటి దానికి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. క్లిక్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్రూప్ సి పొజిషన్స్లో అప్ హోల్డరా, మెకానికలా, కార్పెంటరా ఏదైతే అనుకుంటున్నారో నేను ఫిట్టర్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మీ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయండి. సో మీరు ఏ బోర్డు నుంచి చదివారు, సో నీకు ఉందా 10th క్లాస్ ఉందా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉందా, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, సో కంపల్సరీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పారు. ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నీ మెన్షన్ అవుతున్నాయి. జనరల్ కేటగిరీ సంబంధించింది సో నాకు అన్నీ ఉన్నాయని చెప్పాను. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అని పెట్టుకుంటే మాత్రం సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీళ్ళైతే అప్లోడ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ 2 కలిపి అప్లోడ్ చేయమంటున్నారు.
సో దాని యొక్క సైజ్ అనేది 300 KB లోపల అయితే ఉండాలి. ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా అయితే వస్తుంది, పర్మనెంట్ అడ్రస్ అయితే వస్తుంది. పర్మనెంట్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉన్నారో సో అదైతే ఇచ్చండి. కరెస్పాండింగ్ అడ్రస్ అంటే ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారో అది ఇవ్వండి. రెండు సేమ్ అయితే సో ఇక్కడ కరెస్పాండ్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని పెడితే సేమ్ అడ్రస్ అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే డూ యూ హ్యావ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఉందంటే నేను నో అని పెడుతున్నాను. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ మెన్షన్ చేయండి మీది. సో మీరు ఏమన్నా బ్లాక్ లిస్ట్లో కానీ ఏమన్నా ఉన్నారంటే అన్నీ నో అని పెట్టండి ఫ్రెండ్స్. గుజరాతీ రాయిడ్స్లో ఏమైనా పార్టిసిపేట్ చేశారా, సో మీరు ఏమైనా డొమిసైల్ జమ్మూ కాశ్మీర్ ఆ టైంలో అక్కడ రాయిడ్స్ చదువుతున్నప్పుడు మీరు ఉన్నారా అని చెప్పేసి నివసించారా ఈ టైంలో అనేసి అడుగుతున్నాను. నేను అన్నిటికీ నో అని పెట్టేశాను. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో మీ క్వాలిఫికేషన్ ఏంటో మెన్షన్ చేయండి. సో మీరు స్టాఫ్ నర్స్ అవన్నీ ఇక్కడ అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, మీ స్టాఫ్ నర్స్ కాబట్టి ఇప్పుడు స్టాఫ్ నర్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఒకటి కంటే ఎక్కువ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ బటన్ అని క్లిక్ చేసుకుంటే ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి. సో మీ క్వాలిఫికేషన్ ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఆర్ యూ అన్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో నేనైతే నో అని పెడుతున్నాను. ఒకవేళ ఎస్ పెడితే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అంటే మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, సో నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏం చేసేవాళ్ళు, ఏ ఇన్స్టిట్యూషన్లో చేశారు, డిజిగ్నేషన్స్ అన్నీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ అయితే వచ్చేసి ఫోటో, సిగ్నేచరు, అలాగే నా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, నేను నా 10th ఇంటర్మీడియట్ ఏ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారో ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా సర్టిఫికేట్స్, అలాగే ఆ సర్టిఫికేట్స్ చూడండి. ఫోటో అనేది 30 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ 30 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఆ సర్టిఫికేట్స్ ఫార్మాట్ .jpg కానీ జేపీజీ కానీ పిఎన్జీ పీడిఎఫ్ ఫార్మాట్ ఏది ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్, తీసేసుకుంటుంది. సో ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో డిక్లరేషన్ దగ్గర కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి 10+2 ఈక్వివాలెంట్ ఉందా, డిగ్రీ డిప్లొమా ఉందా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పటివరకు మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడ చూడండి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే సో నేను స్టాఫ్ నర్స్ పోస్ట్కి అప్లై చేశాను. సో నా అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఉంది, పేమెంట్ స్టేటస్ కూడా అన్పెయిడ్ అయితే ఉంది. ఇలా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. కిందకి వచ్చింది అయితే ఇక్కడ మీ ఇంటర్మీడియట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. సెంటర్ ప్రిఫరెన్సెస్ అయితే వచ్చేసి 2 days డేట్ ఇస్తున్నాను. ప్లేస్ కాన్ బి బ్లాంక్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సెంటర్ ప్రిఫరెన్సెస్ మెన్షన్ చేయమంటున్నారు. సెంటర్ ప్రిఫరెన్సెస్ ఆప్షన్ అనేది మీరు ఎక్కడ పెట్టుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేనైతే వచ్చేసి నాకు బెంగళూరు దగ్గర కాబట్టి బెంగళూరు పెడుతున్నాను. ఇక్కడ ప్లేస్ అయితే వచ్చేసి నేను ఇక్కడ హైదరాబాద్ అని మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ మెన్షన్ చేయండి. ఇక్కడ ఫీ అయితే వచ్చేసి నేను 47 రూపీస్ ఛార్జెస్ అయితే పే చేయాలి. బట్ నాకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అప్లికేషన్ ఫీ జనరల్గా 200 అంతా ఉంది ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ చెప్పేటప్పుడు చెప్పాను, నేను అప్లికేషన్ ఫీ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఐ హియర్ టు డిక్లేర్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పే నౌకి అయితే వెళ్తున్నాను. పే నౌకి వెళ్ళిన తర్వాత అగ్రీ అండ్ పే అయితే వస్తుంది. సో మీకు పేమెంట్ ఆప్షన్గా తీసుకెళ్తుంది. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, వ్యాలెట్, సో దేని ద్వారా పే చేస్తాయి 47 రూపీస్. సో మీరు ఆ విధంగా పే చేసేసి మేక్ పేమెంట్కి అయితే క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే అంత మీ అప్లికేషన్ అనేది మీరు పేమెంట్ చేయడంతో ఆటోమేటిక్గా అయితే వచ్చేసి మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. సో ఫైనల్గా మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి. పేమెంట్ స్టేటస్ సో అయిపోయినట్టయితే ఉండాలి. అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా కంప్లీటెడ్ అని అయితే ఉండాలి. సో ఇవన్నీ అయిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ PDF అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ PDFని ఫర్దర్గా సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అప్లై చేయాలి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.